అంజలి బాబాయ్ అంజలి ఇక్కడున్నావేంటమ్మా? ఏం లేదు బాబాయ్, ఊరికేనే. నువ్వేంటి ఇలా వచ్చావు? అర్జున్ని చూసిపోదామని వచ్చాను. నువ్వేంటమ్మా ఇలా బయట కూర్చున్నావు? ఎందుకు అలా ఉన్నావు అంజలి? నాకేమైంది బాబాయ్, బానే ఉన్నాను కదా. ఫ్రెండ్ వస్తానంటే కలుద్దామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మీరు వెళ్ళి బావని చూసిరండి. కాలేజీకి వెళ్ళే అంజలి అయితే ఫ్రెండ్ కోసం రోడ్డు మీద వెయిట్ చేసేదానివి. పెళ్ళై గౌరవంగా బతికే అంజలి ఇంటి ముందు ఇలా అనాథలా నుంచోదు, ఎదురు చూడదు. ఏం జరిగిందో చెప్పమ్మా. కాంతవత్తయ్య నన్ను ఇంట్లోకి రావద్దనింది బాబాయ్. ఆయన బ్రతికించుకోవాలని నేను చేసే పూజలు ప్రయత్నాలు ఏవి అత్తయ్యకి నచ్చట్లేదు. నేను ఇంట్లో ఉంటే ఇంకేం ప్రమాదాలు జరుగుతాయో అన్న భయంతో నన్ను బయటికి గెంటేశారు. ఏంటి తమాషాలు చేస్తున్నారా? వాళ్ళని ఇప్పుడే కడిగి పడేస్తాను. పదమ్మా. వద్దు బాబాయ్, ఆయన నేను కలిసి బ్రతకాల్సిన వాళ్ళు కాలర్ పట్టుకున్న స్థాయికి వెళ్ళిపోతే బావ కూడా నన్ను అసహించుకుంటాడు. ప్లీజ్ అర్థం చేసుకో బాబాయ్. నీ ఇష్టం అంజలి. నిన్నిలా చూశాక ఇంట్లోకి వెళ్ళబుద్ధి కావట్లేదు. నేను కూడా తిరిగి వెళ్ళిపోతున్నాను. ఇంకో విషయం, అభయ్ అర్జున్ మీద మర్డర్ అటెంప్ట్ చేయబోయాడని కేసు ఫైల్ చేయాలంటే నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి. స్టేట్మెంట్ రాసిస్తావా? నేనిప్పుడు వేరే ఏ గొడవల్లోనూ ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు బాబాయ్. నాకెక్కడికి రావాలనే లేదు. అది కాదమ్మా నేను చెప్పేది. బాబాయ్ ప్లీజ్. బావను చంపడానికి గీతకి ప్రయత్నిస్తుందన్న విషయం నీకు తెలియకూడదని వద్దన్నాను బాబాయ్. అబ్బాయిని ఎంక్వైరీ చేస్తే గీతకు అసలు రూపం బయటపడుతుంది. అది దయ్యమని నువ్వు తెలుసుకుంటే నిన్ను కూడా చంపేస్తుంది. అందుకే నేను కంప్లైంట్ చేయదలుచుకోలేదు బాబాయ్. నన్ను క్షమించు.